ఇరాన్ యుద్ధంతో తలెత్తిన గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో ముందుగా గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్కు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. ఇరాన్ యుద్ధంతో తలెత్తిన గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అత్యవసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గ్యాస్ కొరత తీవ్రంగా ఉండడంతో ముందుగా గృహ అవసరాలకు వినియోగించేటువంటి వంట గ్యాస్కే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. ఎస్ నళిని, పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారతదేశం పైన కూడా పడుతుందనేది ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమైంది. ఎందుకంటే 10 రోజులు దాటింది, ఇంకా కూడా ఇరాన్ ప్రతిదాడులు చేస్తూనే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేస్తూనే ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు మన భారతదేశంతో పాటు వివిధ దేశాలకు చమురు సరఫరా చేయాల్సినటువంటి మార్గం హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేశారు. అక్కడి నుంచి ఒక్క నౌక బయటికి వెళ్ళినా సరే వాటిపైన దాడులు చేస్తామని చెప్పి ఇప్పటికే ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో చమురు సరఫరా దాదాపు గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోయింది. సో భారతదేశానికి అత్యధికమైనటువంటి సరఫరా అక్కడి నుంచే వస్తుంది, హర్మూజ్ జలసంధి ద్వారా. సో ఇప్పుడు ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి సరఫరా కావచ్చు, లేదంటే చమురుకు సంబంధించినటువంటి సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆల్టర్నేట్గా అటు రష్యాతో పాటు వివిధ ప్రాంతాలకు ఇప్పటికే ఏదైతే చమురు సరఫరాకు సంబంధించి అక్కడి నుంచి తీసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇక భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో ఎసెన్షియల్ యాక్ట్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే అత్యవసర పరిస్థితి ఏదైతే గ్యాస్కు సంబంధించి అత్యవసర పరిస్థితి దేశంలో నెలకొంది. అందుకోసం మొదట గృహ అవసరాలకు మాత్రమే గ్యాస్ ఉపయోగించాలి, ఆ తర్వాతే ఇంకా ఏదైనా అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చట్టంలోని సారాంశం. సో దానికి అనుగుణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పైన ఖచ్చితంగా ఈ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ఈ యుద్ధ పరిస్థితులు పశ్చిమాసియాలో నెలకొన్నాయో అప్పటి నుండి ప్రత్యేకంగా కొంత ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి బ్లాక్ సిస్టమ్ మొదలైంది. సిలిండర్లను బ్లాక్ చేయడం కావచ్చు, లేదంటే ముందస్తుగానే సిలిండర్లను బుక్ చేసుకోవడం వంటి ఏదైతే ఆలోచనలు కూడా జనం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటిని అరికట్టాలంటే ఉన్నటువంటి గ్యాస్ను సజావుగా పారదర్శకంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్రం భావించింది. అందులో భాగంగానే మొదట గృహ అవసరాలకు మాత్రమే గ్యాస్ను వినియోగించుకునేలా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎల్పిజి అంటే దేశంలో అత్యధికంగా ఉపయోగించేది ఎల్పిజి సిలిండర్లను మాత్రమే. సో ఈ ఎల్పిజి సిలిండర్లు పక్కదారి పట్టకుండా పూర్తి స్థాయిలో సరైనటువంటి పారదర్శకంగా వీటి ఉపయోగం జరగాలంటే ఖచ్చితంగా ఈ ఎసెన్షియల్ యాక్ట్ను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ ఒక్క సిలిండర్ బ్లాక్ చేసినా సరే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు ఈ ఎసెన్షియల్ యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ను కాదని కమర్షియల్ సిలిండర్స్ను కావచ్చు, లేదంటే గృహ అవసరాలకు ఉపయోగించేటటువంటి ఈ రెడ్ కలర్లో ఉండేటటువంటి సిలిండర్ ఏదైతే ఉంటుందో ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్స్ ఉంటాయో వాటిని బ్లాక్ చేసినా సరే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గతంలో ఏ విధంగానైతే ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత వెంటనే మరో సిలిండర్ 10 రోజులు బుక్ చేసుకునేటటువంటి వీలుండేది, కానీ ఇప్పుడు దాన్ని కూడా సడలించారు. 21 రోజుల తర్వాతనే మరొక సిలిండర్ను బుక్ చేసుకునేటటువంటి అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే కూడా ఎల్పిజి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేటటువంటి సంస్థలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఏవైతే రిఫైనరీకి సంబంధించినటువంటి గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎల్పిజి ఉత్పత్తులను పెంచాలని చెప్పారు. మొత్తానికి ఇక పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల ప్రభావం భారతదేశం పైన అది గ్యాస్ రూపంలో పడిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.